Hello all, welcome to Amigos IAS Academy. In today's video, we shall discuss three important articles which are published under your The Hindu newspaper. So the first article vachesi, this is about the MG Narega scheme. అసలు MG Narega అంటే ఏంటి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆర్ యాక్ట్ అది 2005 లో ఇట్ గాట్ పాస్డ్ అండ్ దిస్ యాక్ట్ ఈజ్ మేజర్లీ గివింగ్ రైట్ టు వర్క్ టు ద రూరల్ ఇన్హాబిటెంట్స్. సో ఎంజీ నరేగా యాక్ట్ అనేది 2005 లో మనకి ఎనాక్ట్ అయింది. దాని ద్వారా వీఆర్ గివింగ్ 100 days ఆఫ్ గ్యారంటీడ్ వర్క్ టు రూరల్ ఇన్హాబిటెంట్స్. మరి ఏ టైప్ ఆఫ్ వర్క్ అంటే వీఆర్ గివింగ్ అన్స్కిల్డ్ వర్క్, స్కిల్డ్ వర్క్ కాదు, బట్ వీఆర్ గివింగ్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ టు ద రూరల్ ఇన్హాబిటెంట్స్ అండ్ దట్ టు 100 days ఆఫ్ గ్యారంటీడ్ వర్క్. ఫీచర్స్ ఆఫ్ ద ఎంజీ నరేగా. ఫస్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఎవరైతే 18 years అబౌవ్ ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్ అండర్ యువర్ ఎంజీ నరేగా. అండ్ సెకండ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి దే షుడ్ బి రూరల్ ఇన్హాబిటెంట్స్. ఎందుకు? వి డిస్కస్డ్ ఎంజీ నరేగా ఈజ్ ఓన్లీ ప్రొవైడింగ్ 100 days గ్యారంటీడ్ వర్క్ ఫర్ రూరల్ ఏరియాస్. ఇది అర్బన్ ఏరియాస్ లో ఉండే స్కీమ్ కాదు. సో ద పర్సన్ షుడ్ బి అబౌవ్ 18 years అండ్ ఒక రూరల్ ఇన్హాబిటెంట్ అయ్యి ఉండాలి. సో దీస్ టూ మీట్ అయినప్పుడు దట్ పర్టికులర్ పర్సన్ విల్ బి ఎలిజిబుల్ అండర్ యువర్ ఎంజీ నరేగా యాక్ట్. సెకండ్ వచ్చేసరికి గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే వీఆర్ గివింగ్ 100 days ఆఫ్ గ్యారంటీడ్ వర్క్ విత్ గ్యారంటీడ్ వేజ్ టు ద పీపుల్. అండ్ సపోజ్ ఎవరైనా పర్సన్ ఎంజీ నరేగా కింద వర్క్ డిమాండ్ చేస్తే దట్ పర్సన్ షుడ్ బి గివెన్ వర్క్ విత్ ఇన్ 15 days ఆఫ్ ద డిమాండ్. అంటే డిమాండ్ చేసిన 15 days లో మనం వర్క్ అనేది ఆ పర్సన్ కి ఇవ్వాలి. ఒకవేళ 15 days లో మనం వర్క్ అనేది ఇవ్వకపోతే ద పర్సన్ ఈస్ ఎలిజిబుల్ టు గెట్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. రిమెంబర్ దిస్. సో 15 days లో మనం ఆ మనిషికి వర్క్ ఇవ్వకపోతే హీఈస్ ఎలిజిబుల్ టు గెట్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అండర్ యువర్ ఎంజీ నరేగా. నెక్స్ట్, టైమ్ బౌండ్ వర్క్ ఎలొకేషన్. మనం ఇప్పుడే ఏమనుకున్నాం? వర్క్ డిమాండ్ చేసిన 15 days లో కల్లా వీ హ్యావ్ టు గివ్ వర్క్ టు దట్ పర్సన్ అండ్ దట్ పర్సన్ విల్ బి గెట్టింగ్ 100 days ఆఫ్ గ్యారంటీడ్ వర్క్. సో మొత్తం కూడా టైమ్ బౌండ్ ఉంది. అండ్ నెక్స్ట్, ఈక్వల్ వేజెస్ అండ్ జెండర్ ప్యారిటీ. అండర్ దిస్ ఎంజీ నరేగా ఈక్వల్ వర్క్ అండ్ ఈక్వల్ పే అనేది మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. బీ ఇట్ మెన్, బీ ఇట్ ఉమెన్, ఫర్ ఈక్వల్ వర్క్ దే విల్ బి గెటింగ్ ఈక్వల్ వేజెస్. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ వేజ్ సిస్టమ్. మనము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైతే వర్క్ కి ఒక వేజ్ ఉంటుందో దాన్ని డైరెక్ట్ గా బెనిఫిషియరీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తున్నాం. సో దిస్ షోస్ ట్రాన్స్పరెంట్ వేజ్ పేమెంట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ ఎందుకు? ఏవైతే లీకేజెస్ ఉంటాయో దాన్ని స్టాప్ చేయడం కోసం వీ నీడ్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ మీన్స్ ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాము అనేది దట్ షల్ బి షోన్ టు ద పీపుల్. దట్ ఈస్ గ్రామ్ సభలో వీల్ షో ద audit accounts and people can see the transparency in the accounts. So these are the important features under your MG Narega. మరి ఫండ్ ఎలొకేషన్ ఎలా ఉంటది అంటే 100% ఆఫ్ ఫండ్స్ షెల్ బి గివెన్ టు యూనియన్ టెరిటరీస్ బై సెంటర్. అండ్ సెంటర్ కి స్టేట్ విషయంలో అయితే 90:10 కాస్ట్ షేరింగ్ ఉంటుంది. నెక్స్ట్, మొత్తం బెనిఫిషియరీస్ లో 1/3 షుడ్ బి గివెన్ టు ఉమెన్ బెనిఫిషియరీస్. అండ్ మొత్తం బెనిఫిషియరీస్ లో స్పెషల్ ప్రావిజన్స్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ డిజేబుల్డ్ పర్సన్స్ కి ఇస్తాము. సో దిస్ షోస్ ఇంక్లూజివిటీ ఆఫ్ యువర్ ఎంజీ నరేగా. సో 1/3 ఏమో ఉమెన్ కి రిజర్వ్ చేస్తున్నాము అండ్ విత్ ఇన్ ద టోటల్ బెనిఫిషియరీస్ మళ్ళీ కాస్ట్ బేస్డ్ మీద ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఈవెన్ ఫర్ డిజేబుల్డ్ పర్సన్ మనం కొంచెం అనేది ప్రావిజన్స్ ఇస్తున్నాం. సో దిస్ షోస్ ఇంక్లూజివ్ ప్రావిజన్. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి? అసలు ఎంజీ నరేగా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్స్ ఎ డిమాండ్ డ్రివెన్. అంటే మనం వెళ్ళి మాకు వర్క్ కావాలి అని డిమాండ్ చేయొచ్చు అండర్ యువర్ ఎంజీ నరేగా. మనం ఫస్ట్ అనుకున్నాం రైట్ టు వర్క్ అంటే ద హోల్ యాక్ట్ ఈస్ బేస్డ్ ఆన్ రైట్స్ బేస్డ్ అప్రోచ్. రిమెంబర్ దిస్, రైట్స్ బేస్డ్ అప్రోచ్ మీద బిల్డ్ అయిన యాక్ట్ ఈస్ ఎంజీ నరేగా. సెకండ్ వచ్చేసరికి డెవలప్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి అన్స్కిల్డ్ వర్క్ అంతని తీసుకెళ్లి ఏం చేపిస్తాము అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ అవనియండి, ఇరిగేషన్ కెనాల్స్ కన్స్ట్రక్షన్ అవనియండి ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ కన్స్ట్రక్ట్ చేపిస్తాం. సో దాని ద్వారా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి
కాంపన్సేటింగ్ ఇన్కమ్ లాస్. యాజ్ పర్ వన్ ఆఫ్ ద రిపోర్ట్, కోవిడ్ టైంలో 80% ఆఫ్ ఇన్కమ్ లాస్ ని కాంపన్సేట్ చేయగలిగింది ఎంజీ నరేగా. అంటే ఎవరైతే ఇన్కమ్ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఎంజీ నరేగా అనేది ఒక దారి చూపించింది. ఇట్ డిడ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దోస్ హు ఆర్ అన్ఎంప్లాయిడ్ డ్యూరింగ్ COVID-19. సో ఇన్కమ్ లాస్ ని కాంపన్సేట్ చేయడానికి ఎంజీ నరేగా అనేది యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఈస్ prevent migration. If you see, there is increased migration from rural areas to urban areas in search of jobs. అదే జాబ్స్ మనం రూరల్ ఏరియాస్ లోనే వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే మైగ్రేషన్ అనేది తగ్గిపోయిద్ది. అండ్ నెక్స్ట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. ఈ మొత్తం ప్లానింగ్ అండర్ ఎంజీ నరేగా వాట్ టు కన్స్ట్రక్ట్, వేర్ టు ఎలొకేట్ ఫండ్స్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ద గ్రాస్ రూట్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ యువర్ పంచాయత్ రాజ్ సిస్టమ్స్. So these are significance of your MG Narega Act. మరి ఎంజీ నరేగా ఓవర్ ద ఇయర్స్ ఎలా ఎవాల్వ్ అయ్యింది ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎంజీ నరేగా అనేది మన కంట్రీలో ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ గా తయారైంది. దేనికి తయారైంది అంటే టు ప్రమోట్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టు ప్రమోట్ సోషల్ ప్రొటెక్షన్ ఇన్ ద కంట్రీ. అంటే జాబ్ దొరకని వాడికి కూడా వీఆర్ ప్రొవైడింగ్ అన్ఎంప్లాయ్మెంట్ కాంపన్సేషన్, దేర్ బై వీఆర్ ప్రమోటింగ్ social protection in the country. So that is promoting social protection and rural development in India. And as per the data on your MG Narega portal, oka rojlo it is employing 15 million people. So see how huge is the MG Narega scheme. Oka rojlo it's employing 15 million people, and these 15 million people are working on 1.4 million assets. So these 15 million people are working on 1.4 million assets. So this is the importance of MG Narega in country. Now, ఇవన్నీ కూడా different financial years లో allocations made to MG Narega. ఫస్ట్ మనం 2021-2022 నుంచి స్టార్ట్ చేద్దాం. 2021-2022 లో ఎంత ఎలొకేట్ చేశారు బడ్జెట్ లో నుంచి ఎంజీ నరేగాకి? 98,468 crores అనేవి ఎలొకేట్ చేశారు. మరి నెక్స్ట్ ఇయర్ ఎంతకి పడిపోయింది? 89,400 crores. అంటే రిడక్షన్ అయింది, ఎలొకేషన్ గాట్ రెడ్యూస్డ్. గో టు 2023-2024 ఇంకా రెడ్యూస్ అయింది. ఫ్రమ్ 89,400 crores to it reduced to 60,000 crores. When compared to 2023-24 to 24-25 కొంచెం ఇంక్రీజ్ అయింది. బట్ దిస్ 86,000 crores is far less than 98,468 crores. అంటే ఇఫ్ యూ సీ ద స్టాటిస్టిక్స్, ఎలొకేషన్ టు ఎంజీ నరేగా అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ విచ్ కెన్ బి మేడ్ ఫ్రమ్ దిస్ డేటా. నెక్స్ట్, ఓవర్ ద ఇయర్ ఎంజీ నరేగాలో డిజిటల్ ఇంటర్వెన్షన్స్ అనేవి తీసుకొచ్చారు. ద ఫస్ట్ డిజిటల్ ఇంటర్వెన్షన్ ఈస్ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఎందుకు వాడుతున్నాము అంటే ఆన్లైన్ అటెండెన్స్ సిస్టమ్ లాగా. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ట్వైస్ ఏ డే దే హ్యావ్ టు రిపోర్ట్ దేర్ అటెండెన్స్ ఆన్ దిస్ పోర్టల్. సో దీనివల్ల ఏం ఇంప్రూవ్ అవుతుంది? అకౌంటబిలిటీ, ట్రాన్స్ఫరబిలిటీ అనేది వీఆర్ ఇంప్రూవింగ్. సెకండ్ ఇంటర్వెన్షన్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఎంజీ నరేగాలో ఇంట్రడ్యూస్ చేయబడింది. సో దీస్ టూ ఆర్ యువర్ డిజిటల్ ఇంటర్వెన్షన్స్ మేడ్ అండర్ యువర్ ఎంజీ నరేగా యాక్ట్. అండ్ ఇంకోటి ఏం చేశారు అంటే ఎంజీ నరేగాని వేరియస్ అదర్ స్కీమ్స్ తో ఇంటిగ్రేట్ చేశారు. సో దీస్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ విచ్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఎంజీ నరేగా యాక్ట్. అండ్ ఎప్పుడైనా ఒక ఆన్సర్ రాసినప్పుడు ద సక్సెస్ఫుల్ మోడల్స్ అండర్ ఎంజీ నరేగా కూడా రాస్తే ఇట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. సో దానికోసం ఐ హావ్ గివెన్ 3 ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ మోడల్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి జల్పైగురి అనే విలేజ్ గురించి ఇచ్చారు. అందుట్లో బై యూజింగ్ ఎంజీ నరేగా దే హ్యావ్ క్రియేటెడ్ ఎ బ్లూ రెవల్యూషన్. అంటే ఫార్మర్స్ కి నాట్ జస్ట్ ఫ్రమ్ ఫార్మింగ్ బట్ ఈవెన్ ఫ్రమ్ ఫిష్ ఫార్మింగ్ ద్వారా దే కుడ్ డబుల్ దేర్ ఇన్కమ్. సో దట్ ఈస్ త్రూ ఎంజీ నరేగా బ్లూ రెవల్యూషన్ అనేది జల్పైగురి టౌన్ లో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. నెక్స్ట్ వచ్చేసరికి పశ్చిమ్ బర్ధమాన్ అనే విలేజ్ లో పౌల్ట్రీ షెడ్ అనేది యూజింగ్ ఎంజీ నరేగా దే కన్స్ట్రక్టెడ్. నౌ పౌల్ట్రీ వల్ల 2 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి.
ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేశారు. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఫుడ్ న్యూట్రిషన్ అనేది ఇంక్రీజ్ అయింది త్రూ ద పౌల్ట్రీ ఫార్మింగ్. సో దీస్ ఆర్ ద సక్సెస్ఫుల్ మోడల్స్ అబ్జర్వ్డ్ ఇన్ పశ్చిమ్ బర్ధమాన్. నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కాశీ హిల్స్. సౌత్ వెస్ట్ కాశీ హిల్స్ లో 14 విలేజెస్ అండర్ ఎంజీ నరేగా స్కీమ్ ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు సో దట్ ఈజీ మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్ బిట్వీన్ ద మార్కెట్స్ కెన్ హ్యాపెన్. సో దీస్ ఆర్ few successful models which can be observed under your MG Narega scheme. Please make note of these 3 villages. This can be used in your mains answer writing. Next, ఈ రోజు పేపర్ లో వచ్చిన ఆర్టికల్ లో there is a report published by Liptech. ఈ లిప్టెక్ స్టడీ అనే రిపోర్ట్ పబ్లిష్ చేయబడింది. దీంట్లో 2 important observations ఆథర్ ఇచ్చారు which can be used for your mains answer writing. The first observation is only 7% of households got 100 days of work. So India lo only 7% of households got 100 days of work. So idi you can use in your mains answer writing. Second observation vachesarki report highlights that total registered households under program have gone up by 8.6. అంటే రిజిస్టర్డ్ హౌస్హోల్డ్స్ has increased by how much? 8.6%. At the same time, average days of employment per household decreased by 4.3%. Total number registered ఏమో ఇంక్రీజ్ అయింది కానీ యావరేజ్ ఎంప్లాయ్మెంట్ పర్ హౌస్ హోల్డ్ అనేది మాత్రం తగ్గిపోయింది. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ మేడ్ బై లిప్టెక్ స్టడీ. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ సచ్ ఎవిడెన్స్ బేస్డ్ అబ్జర్వేషన్స్. సరే, మరి ఛాలెంజెస్ ఏంటి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండర్ యువర్ ఎంజీ నరేగా యాక్ట్? ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఆల్రెడీ వి అబ్జర్వ్ విత్ ద డేటా ఇయర్ ఆన్ ఇయర్ ఎలొకేషన్ ఫర్ ఎంజీ నరేగా అనేది తగ్గిపోతూ వస్తుంది. సో దాట్ షుడ్ బి increased అంటే adequate allocations from budget should be made to MG Narega is the first way forward. Second వచ్చేసరికి corruption and leakage. Corruption and leakage in MG Narega allocation has been increased. రీసెంట్ గా మీరు పేపర్ లో చదివినట్టయితే జార్ఖండ్ కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంజీ నరేగా ఫండ్స్ కరప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీ. మనం ఎంజీ నరేగా కింద ఓన్లీ అన్స్కిల్డ్ వర్కే ప్రొవైడ్ చేస్తున్నాం. And that too for how many days? 100 days. అంటే 365 days లో ఓన్లీ 100 days మాత్రమే వీఆర్ ప్రొవైడింగ్ వర్క్ అండ్ దట్ టు అన్స్కిల్డ్ వర్కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ఎంజీ నరేగా కింద అబ్జర్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇస్ బ్యూరోక్రటిక్ డిలేస్. బ్యూరోక్రటిక్ డిలేస్ ఇన్ డిస్పర్సింగ్ ద ఫండ్స్ అనేది చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ వర్క్. కొన్ని కన్స్ట్రక్షన్స్ ఎంజీ నరేగా కింద చేస్తున్నాం అనుకున్నాం, లైక్ ఇరిగేషన్ కెనాల్స్, రోడ్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. కానీ ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ బై ద క్రిటిక్స్. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ అబ్జర్వ్డ్ అండర్ యువర్ ఎంజీ నరేగా యాక్ట్. మరి వే ఫార్వర్డ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వే ఫార్వర్డ్ ఏంటంటే ఇంక్రీజ్ ద బడ్జెటరీ ఎలోకేషన్స్. ఎంజీ నరేగాకి వచ్చే ఎలోకేషన్స్ ని ఇంక్రీజ్ చేయండి. సెకండ్ వచ్చేసరికి ఉమెన్ హూ ఆర్ వర్కింగ్ అండర్ ఎంజీ నరేగా యాక్ట్ ఆర్ రిసీవింగ్ ఓన్లీ 3/4 ఆఫ్ వాట్ ఏ మెన్ ఈజ్ ఎర్నింగ్. సో ఇక్కడ వేజ్ డిస్పారిటీ అనేది కనిపిస్తుంది. సో వేజ్ డిస్పారిటీని మనము తగ్గించాలి. అండ్ థర్డ్ వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వర్కర్స్ షుడ్ బి డన్. ఎందుకు? వీఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ అన్స్కిల్డ్ వర్క్, దట్ టు ఫర్ 100 days ఓన్లీ. సో మిగిలిన రోజులు కూడా వాళ్ళకి వర్క్ ఉండాలంటే వాళ్ళ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేయాలి. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ రూరల్ పాపులేషన్. అండ్ లాస్ట్ వచ్చేసరికి సోషల్ ఆడిటింగ్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి. సోషల్ ఆడిటింగ్ కనుక మనం స్ట్రెంగ్థెన్ చేస్తే ఆటోమేటిక్ గా కరప్షన్ అండ్ లీకేజెస్ అనేవి తగ్గిపోతాయి. So this is the way forward for your MG Narega Act. Now moving on to second topic of the day. So moving on to second topic of the day is about adjusted gross revenue. అసలు ఈ వర్డ్ ఏ సెక్టర్ కి సంబంధించింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ టెలికాం సెక్టర్. సో అసలు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే ఏంటి? మొత్తం టెలికాం ఆపరేషన్ నుంచి మనకు కొంచెం రెవెన్యూ అనేది వస్తుంది. ఆ రెవెన్యూని టెలికాం ఆపరేటర్స్ కి గవర్నమెంట్ కి మధ్యలో ఎలా డివైడ్ చేస్తాము అనేది డిసైడ్ చేసేదే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మెకానిజం. సో దిస్ ఇస్ ద ఆర్టికల్ విచ్ ఇస్ పబ్లిష్డ్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్. అసలు ఇష్యూ అంతా ఏంటి అంటే ఆన్ బేసిస్ ఆఫ్
క్యాలిక్యులేషన్ ఆఫ్ యువర్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. అసలు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఇష్యూ. గవర్నమెంట్ ఏమంటది అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో ద రెవెన్యూ ఫ్రమ్ టెలికామ్ ఆపరేషన్స్ అలాంగ్ విత్ ద రెవెన్యూ ఫ్రమ్ నాన్ టెలికామ్ ఆపరేషన్ షుడ్ బి ఇంక్లూడెడ్ అంటది. టెలికామ్ ఆపరేషన్స్ నుంచి రెవెన్యూ అయితే ఓకే, మీకు అర్థమైపోయింది ఏంటి అని. నాన్ టెలికామ్ ఆపరేషన్ రెవెన్యూ ఏంటి అంటే ఏవన్నా టెలికామ్ ఆపరేటర్స్ యొక్క ఎసెట్స్ ని సేల్ చేసిన దాని నుంచి వస్తున్న ప్రాఫిట్స్ ని ఆర్ ఎనీ ప్రాఫిట్స్ ఆన్ డిపాజిట్ ఇంట్రెస్ట్ కానీ వాటిని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఇంటూ యువర్ ఏజీఆర్ అని గవర్నమెంట్ చెప్తుంది. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది, నాట్ జస్ట్ ద ఇన్కమ్ ఫ్రమ్ టెలికామ్ ఆపరేషన్స్ బట్ ద ఇన్కమ్ ఫ్రమ్ నాన్ టెలికామ్ ఆపరేషన్ షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్ అని చెప్తుంది. బట్ టెలికామ్ ఆపరేటర్స్ ఏం చెప్తున్నారు అంటే ఇంక్లూడ్ జస్ట్ రెవెన్యూ ఫ్రమ్ టెలికామ్ ఆపరేషన్స్, నాన్ టెలికామ్ ఆపరేషన్స్ నుంచి వచ్చే రెవెన్యూని ఇంక్లూడ్ చేయకండి అని టెలికామ్ ఆపరేటర్స్ చెప్తున్నాయి. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిస్ప్యూటే సుప్రీం కోర్టుకి వెళ్ళింది. సుప్రీం కోర్ట్ ఇన్ అక్టోబర్ 2019 హ్యాస్ డిక్లేర్డ్ దట్ గవర్నమెంట్ ఏదైతే ఫార్ములా చెప్తుందో అదే ఫార్ములాని అందరూ ఫాలో అవ్వాలి అని చెప్పింది. ఆ ఇష్యూ ఇంకా కోర్టులో నడుస్తుంది కాబట్టి రిపీటెడ్ గా వీఆర్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ ఏజీఆర్. నౌ ప్రెసెంట్ ఉన్న సిస్టమ్ కింద ఏజీఆర్ లో వీఆర్ ఇంక్లూడింగ్ బోత్ టెలికామ్ రెవెన్యూ అండ్ నాన్ టెలికామ్ రెవెన్యూ. ఈ మాత్రం గుర్తుంచుకుంటే చాలు. Okay. So last topic of the day is about E0 FIR initiative. FIR full form ఏంటి? First Information Report. ఈ E0 FIR initiative ఎందుకు ఇంపార్టెంట్ అంటే our Union Home Minister Amit Shah has launched E0 FIR initiative under I4C. I4C అంటే ఏంటి? What is I4C? Indian Cybercrime Coordination Center. I4C is under your Ministry of Home Affairs and it is a nodal agency to counter the cyber crimes. So stop the cybercrime nodal agency ఏంటి అంటే I4C. I4C దేని కింద ఉంది అంటే Ministry of Home Affairs. Remember that much. So E0 FIR initiative అనేది as part of I4C Minister Amit Shah has introduced. Present అయితే ఇది only for Delhi ఉంది. Now they want to extend it for whole India. Present it is only introduced in Delhi. అసలు ఈ E0 FIR initiative ఏంటి అంటే if there is any cyber crime which involves amount more than 10 lakh rupees, immediate గా మనం ఒక కంప్లైంట్ రేజ్ చేయాలి. ఎక్కడ రేజ్ చేయాలి కంప్లైంట్? either on National Cybercrime Reporting Portal, that is your NCRP, or call on the helpline number 1930. అంటే ఏదన్నా ఫ్రాడ్ ఆర్ ఏదన్నా క్రైమ్, సైబర్ క్రైమ్ 10 lakhs ని కనుక ఎక్సీడ్ అవుతుంది అంటే ఇమీడియట్ గా మీరు 1930 కన్నా కాల్ చేయాలి ఆర్ యూ హ్యావ్ టు రేజ్ ఏ కంప్లైంట్ ఆన్ ఎన్సీఆర్పి పోర్టల్, దట్ ఈస్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఈ రెండి ద్వారా ఇఫ్ యూ రేజ్ ఏ కంప్లైంట్ అండ్ ఇఫ్ ద మనీ ఈస్ మోర్ దాన్ 10 lakhs it will automatically convert into a E0 FIR. So that's the initiative which is launched by Amit Shah as part of your I4C. This can be important for your prelims and mains examination. Now moving on to MCQ of the day. Consider the following statements with regards to AGR, that is your adjusted gross revenue. First statement, AGR refers to revenue earned by telecom companies only from the core telecom services. Second statement, the SC upheld the contention of telecom operators. Select the correct statement. First option A only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. First statement చూడండి, AGR refers to revenue earned by telecom companies only from core telecom services అంటున్నాడు. Only is wrong. మనం ఏమనుకున్నాం, టెలికాం సర్వీసెస్ తో పాటు రెవెన్యూ ఫ్రమ్ నాన్ టెలికాం కూడా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, తప్పు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, SC upheld the contention of telecom operators. No. On 2019 October, Supreme Court clear గా చెప్పింది follow the formula of government. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో మన ఆప్షన్ ఏమవుతుంది, D neither 1 nor 2. That's all for today's session. We shall meet tomorrow with another session. Till then, happy learning.